తిరుచానూరు శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర మేళా ప్రదర్శన ఘనంగా నిర్వహించారు. ఈ వస్త్ర ప్రదర్శన కార్యక్రమానికి చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అనంతరం చంద్రగిరి ఎమ్మెల్యే పులవర్తి నాని మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేనేతలను ఆదుకోవాలన్న దూరదృష్టితో సంకల్పంతో తిరుపతిలో ఈ చేనేత మేళా నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే పులవర్తి నాని అన్నారు. గత 5 సంవత్సరాలలో వైసీపీ పాలకులు రాష్ట్రంలో గాని తిరుపతిలో తూతూ మంత్రంగా వస్త్ర ప్రదర్శన నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఇది మంచి ప్రభుత్వమని ప్రజలకు తెలపడానికి చేనేత మేళా అనేది ఒక నిదర్శనమన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేనేతలను ఆదుకోవాలన్న ఒక గొప్ప ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఆలోచనలలో చేనేతలకు తిరుపతి శిల్పారామంలో రాష్ట్ర చేనేత వస్త్ర ప్రదర్శన నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని ఆయన తెలిపారు. ప్రస్తుతం ఈ చేనేత వస్త్ర ప్రదర్శనలో సుమారు 60 స్టాళ్లను ప్రదర్శించడం జరిగిందని, రాబోయే రోజుల్లో దీన్ని మరింత పెంచేలా చూడాలని ఉన్నతాధికారులకు ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ శిల్పారామం చైర్మన్, సిబ్బంది, కూటమి ప్రభుత్వం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు శిల్పారామం అనుబంధంగా ఇన్ని జరుగుతూ ఉందంటే కారణం రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు గతంలో వీటిని ఏర్పాటు చేసిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి జరుగుతుంది అనేది దీనికి ఒక నిదర్శనం. గత 5 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వంలో ఎక్కడైనా చేశారా మన తిరుపతి శిల్పారంలో ఒకసారి ఆలోచించండి. ఏది చేసినా తూతూ మంత్రంగా చేశారు తప్పించి ఈ విధంగా జరగల. ఈరోజు ఈ శిల్పారామాన్ని అభివృద్ధి చేయాలన్న ఉద్దేశంతో ఒక మామూలుగా టూరిజం కింద మినిస్టర్ కింద ఉండేది, అటువంటి దాన్ని ఈరోజు ఒక చైర్మన్గా నియమించి దాని ద్వారా అభివృద్ధి చేయాలన్నతో ఈరోజు మన రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారి కృతజ్ఞతతో చేయడం జరిగింది. ఇది మంచి ప్రభుత్వం అనే దానికి ఇటువంటి విషయాలే ఒక నిదర్శనం. ఈరోజు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఇద్దరు అనుసంధానంతో ఈరోజు మన తిరుపతి శిల్పారామంలో సుమారు 65 మంది స్టాల్స్ రావడం జరిగింది. వీళ్ళకి భోజన సౌకర్యాలు ఉండొచ్చు, ట్రాన్స్పోర్ట్ అన్ని కానీ రెండు ప్రభుత్వాలు భరిస్తూ డెవలప్మెంట్ చేస్తున్నారు. ముఖ్యంగా మన ఇప్పుడే నేను అన్ని స్టాల్స్ చూసాం, అందరూ కలిసి మేము మేడం గారు కానీ మేమంతా ఆంధ్రాకు సంబంధించినటువంటి స్టాల్స్ మంగళగిరి ఉండొచ్చు, కాళహస్తి ఉండొచ్చు, వెంకటగిరి ఉండొచ్చు, చీరాల ఉండొచ్చు, అదేవిధంగా పక్క రాష్ట్రాలైనటువంటి తెలంగాణ నుంచి కానీ ఉత్తరప్రదేశ్ నుంచి కానీ రావటం జరిగింది. ఎందుకు ఇదంతా మీకు చెప్తున్నామంటే ఈ ప్రభుత్వంలో టూరిజం అనొచ్చు, శిల్పారామంలో కూడా అన్ని రంగాల్లో అభివృద్ధి దిశగా మన ఎన్డీఏ కూటమి తరఫున ముఖ్యమంత్రి వారు గారు కృషి చేస్తున్నారు.